I want to tell you about what time is. నేను సమయం అంటే ఏంటో చెప్పబోతున్నాను ఇప్పుడు. What is time? సమయము అంటే ఏంటి? We are all part of time. మనందరం సమయంలో ఒక భాగమై ఉన్నాం. If you have ever realized you cannot escape time. మీరు కనుక చూసినట్లయితే మీరు సమయాన్ని తప్పించుకోలేరు. Time doesn't have holidays. అంటే సమయానికి హాలిడేస్ ఉండవు. You can take a holiday. మీకు హాలిడేస్ ఉండొచ్చేమో కానీ but the time keeps on ticking. కానీ టైము నడుస్తూనే ఉంటది. There is no holiday for sickness. ఏమండి రోగానికి సెలవు ఉండదు. There is no holiday for tsunamis. సునామీలకి సెలవు ఉండదు. All these come because they are placed by the laws of God. ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఎందుకంటే అవన్నీ దేవుడు వచ్చినటువంటి నియమాల మీద ఆధారపడ్డాయి కాబట్టి. So new year is an opportunity to redefine our priorities. క్రొత్త సంవత్సరము అంటే మన యొక్క ప్రాధాన్యతలను మరి తిరిగి పరిగణించడానికి ఒక కొత్త అవకాశం మీకు. Alright, it is to redefine your priorities. మీ యొక్క ప్రాధాన్యతలను మరలా మీరు సరి చేసుకోవడానికి. That is the reason why God has given us a new year. ఆ కారణంగానే దేవుడు మనకు క్రొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు. New year is a time for you to reset your priorities. క్రొత్త సంవత్సరం ఏంటంటే నీ యొక్క ప్రాధాన్యతలను నువ్వు సరైన క్రమంలో ఉంచుకోవడానికి. You might have probably missed it somewhere down the lane. నీవు ఆ క్రమంలో నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో ఆ పని చేయడం. When you were starting 2021, you have set your goals and saying that I need to hit gym, I need to lose so much weight, I need to earn so much. I have my priorities set. 2021 సంవత్సరం స్టార్టింగ్ లో నువ్వు అనుకోవచ్చు నేను జిమ్ కి వెళ్ళాలి, నేను బరువు తగ్గాలి, ఇవన్నీ చేయాలని అనుకుని ఉండొచ్చేమో. You might have thought that I need a promotion. నాకు ప్రమోషన్ రావాలనుకుని ఉండొచ్చేమో. You might have thought I need an increase in my pay. నా యొక్క సాలరీలో నాకు హైక్ రావాలని అనుకుంటున్నాచేమో. You might have thought I wanted to get married in this year. నేను పెళ్లి చేసుకోవాలి ఈ సంవత్సరం అనుకుని ఉండొచ్చేమో. You might have thought I wanted to do something. నేను ఏదో చెయ్యాలి సాధించాలి అనుకుని ఉండొచ్చేమో. But probably you might have missed it. కానీ బహుశా మీరు దాన్ని మిస్ అయ్యి ఉండొచ్చు. But today I have good news for you. కానీ ఈ రోజు మీకు ఒక మంచి వార్త. 2021 is over. 2021 గతించిపోయింది. And 2022 has come. 2022 వచ్చి ఉన్నది. So the good news is, శుభవార్త ఏంటంటే you can reset. మీరు దాన్ని తిరిగి మీరు మార్చుకోగలరు. You can reset your priorities. మీరు యొక్క ప్రాధాన్యతలను మీరు సరైన పద్ధతిలో ఉంచుకోగలరు. My question is, are the things that you're doing important or urgent? నా యొక్క సవాల్ ఏంటంటే, నా యొక్క ప్రశ్న ఏంటంటే మీరు చేస్తున్న పనులు ప్రాధాన్యమైనవా లేకపోతే మీరు అర్జెంటుగా చేసేవా? There is a lot of difference between urgency and importance. ఏమండి మీరు వేగరపడి చేయడానికి మరలా ప్రాధాన్యమైన పనులు చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. Many of us, we do not know the difference between urgent and important. అండి అర్జెంట్ అనే పదానికి మరలా అదే విధంగా ప్రాధాన్యత అనే పదానికి మనకు చాలా అర్థం తెలియదు. But I'm not going to tell you about it today. కానీ దాని గురించి నేను చెప్పట్లేదు ఈ రోజున. I'm going to deal that in the next the coming 2 weeks. నేను రాబోయే 2 వారాల దాని గురించి మాట్లాడబోతున్నాను. So I'm going to talk about priorities later on. నేను ప్రాధాన్యతల గురించి తర్వాత మాట్లాడబోతున్నాను. But New Year gives you an opportunity to redefine your purpose. నూతన సంవత్సరం మన ప్రాధాన్యతలను పునర్నిర్మించే అవకాశం ఇస్తుంది. Purpose, redefine your purpose. మన ఉద్దేశాలని పునర్నిర్మించే అవకాశం మీకు ఇస్తుంది. You can redefine it. మీరు పునర్నిర్మించుకోవచ్చు, మరలా దాన్ని సరైన పద్ధతిలో ఉంచుకోవచ్చు. Are you still on the course which you were born to do? మీరు పుట్టిన ఆ యొక్క క్రమంలో లేకపోతే పుట్టిన ఆ యొక్క ఉద్దేశంలోనే ఇంకా ఉన్నారా? For example, some people do not understand maths. ఉదాహరణకి కొంతమందికి మ్యాథ్స్ అంటే అర్థం కాదు. Some people can understand math just like that. కొంతమందికి మ్యాథ్స్ అంటే చాలా సులువు. For some people, chemistry is like Hebrew and Arabic. కొంతమందికి కెమిస్ట్రీ అంటే అది వేరే అన్ని భాషల్లో ఉంటది. But for some, chemistry is like just ABCD for us. కొంతమందికి కెమిస్ట్రీ అంటే చాలా సులువు, ఏబిసిడీలు చెప్పినట్టు చెప్పేస్తారు. My question is, are you staying on the same course that you were born to do? నా యొక్క ప్రశ్న ఏంటంటే నువ్వు దేని కొరకైతే తయారు చేయబడ్డావో అదే ఉద్దేశంలో నువ్వు ఇంకా ఉన్నావా? So new year gives you an opportunity to redefine your life's vision. కాబట్టి కొత్త సంవత్సరము నీ యొక్క జీవిత యొక్క దర్శనాన్ని మరలా తిరిగి నువ్వు నిర్మించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. I am talking about your life. నేను నీ యొక్క జీవితం గురించి మాట్లాడుతున్నాను. Do we exactly know what we want to do for the next 25 years? రాబోయే 25 సంవత్సరాల్లో మనకి ఏం చేయాలని చెప్పేసి మనకు ఖచ్చితంగా తెలుసా? I want to take a pause over there. అక్కడ ఆ మాట చెప్పి ఒక విషయం ఆగాలనుకుంటున్నాను నేను. Do you know what you want to do for the next 25 years? మీకు తెలుసా అండి వచ్చే 25 సంవత్సరాలు మీరు ఏం చేయాలో? Or do you want to go with the flow? లేదా నేను ఫ్లోలో వెళ్ళిపోతాలే అని చెప్పేసి అనుకుంటున్నారా? Going with the flow is dangerous, brother. ఫ్లోలో వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరమైనదండి. Going with the flow is not good. ఫ్లోలో వెళ్ళడం మంచిది కాదు. You don't marry a random girl. నువ్వు ఏదో ర్యాండమ్ వచ్చే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవు. You marry a girl who is
inclined with your vision. నీ యొక్క దర్శనానికి ఎవరైతే అనుగుణంగా ఉన్నదో అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. You don't marry a random boy, my dear sisters. నాకు సహోదరి, నువ్వు ఏదో నచ్చట్లని చెప్పేసి ఏదో ఒక అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. You marry the boy who is well structured, who has a foundation. ఎవరైతే పద్ధతి ప్రకారం ఉన్నాడో, ఎవరైతే తన యొక్క పునాది సరైన పద్ధతిలో ఉందో అలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకో. Do you know exactly what you want to do for the next 25 years? వచ్చే 25 సంవత్సరాల్లో ఎగ్జాక్ట్ గా నువ్వేం చేయాలో నీకు తెలుసా? And are you staying on the same course? నువ్వు అదే యాత్రలో అదే ప్రయాణంలో నువ్వు ఇంకా ఉన్నావా? But dear brother, New Year gives you an opportunity to establish your worthwhile goals. నీవు ఈ యొక్క కొత్త సంవత్సరం అనేది నీ యొక్క గోల్స్ ని మరలా నువ్వు స్థాపించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. I said worthwhile. నీ యొక్క సమయానికి విలువిచ్చే. ఓకే, సమయానికి విలువిచ్చే ఆ యొక్క గోల్స్ ని స్థాపించుకోవడానికి నీకు అవకాశం ఇస్తుంది. Everybody say worthwhile. Your goal shouldn't be a copy paste goal. నీ యొక్క గురి కాపీ పేస్ట్ గురి లాగా ఉండకూడదు. Some of us have copy paste goals. నీ యొక్క గురి మన చాలా మందికి మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. మన గురి really have some stupid goals thinking that I need to earn 1 lakh a month. మనకు చాలా మందికి మన గురి ఉంటుంది ఏంటంటే నేను నెలకి ₹1,00,000 సంపాదించాలని. I'm telling you that's a stupid goal. నేను చెప్తున్నానండి అది వెర్రితనం. అది that is the most stupidest goal I ever saw in anybody. అది నేను చూసిన అందరిలో అది అత్యంత వెర్రితనం అది. Because if you go after saying you want a 1 lakh per month goal, నీవు కనుక ఇక 1,00,000 సంపాదించాలరా బాబు ఒక నెలకి అని చెప్పేసి ఈ గురి వెనక వెళ్ళినట్లయితే you're not never going to achieve it. నీవు దాన్ని ఎప్పటికీ సాధించలేవు. Why? Because money, if you run behind money, the Bible exactly says the money flies away. ఎందుకంటే డబ్బు వెనకాల నువ్వు పరిగెట్లయితే బైబిల్ గ్రంథం చెప్తుంది డబ్బు ఎగిరిపోతుంది నీ నుంచి. But the Bible says if you gain wisdom, money follows it. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటే నిన్ను డబ్బు వెంబడిస్తుంది అని. Hallelujah. Hallelujah. You know, in all you're getting, get wisdom is what the Bible says. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ జ్ఞానం సంపాదించడమే సమస్తం అని చెప్తుంది. Amen. Amen. So do not have a goal where you are going to say, pastor, I want to have 1 lakh rupees per month promotion. No. Have a goal which you are going to say, I'm going to upgrade my skill. పాస్టర్ గారు ₹1,00,000 నేను సంపాదించండి నెలకి అని చెప్పేసి ఇలాంటి గురి కాదు, కానీ నీ యొక్క తలాంతుల్ని పెంపొందించుకునేటువంటి గురి నువ్వు ఉంచుకో. You don't have a goal for the next 25 years, but according to the next 25 years, you need to establish what you want to do in 2022. ఏండి మీరు వచ్చే రాబోయే 25 సంవత్సరాల తర్వాత నువ్వు అవ్వాలనుకుంటున్నావో అది నీకు గురై ఉండాలి 2022 సంవత్సరంలో. The difference between the beggar who's begging on the road and Elon Musk, both are this. అండి రోడ్డు మీద అడుక్కునే వాడికి ఎలాన్ మస్క్ అనే వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, do you want to know? తెలుసుకోవాలనుకుంటున్నారా? Both have a desire to impact the world. ఇద్దరికి కూడా లోకాన్ని ప్రభావితం చేయాలని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. Both have the desire to become somebody great. ఇద్దరికి కూడా గొప్పవాడిని అవ్వాలి అని చెప్పేసి ఒక ఆసక్తి ఉంటుంది. But the difference is Elon Musk puts it into action by learning what he wants to do. కానీ తేడా ఏంటంటే వాళ్ళిద్దరికి ఎలాన్ మస్క్ అనే వ్యక్తి తను ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని కార్యరూపంలో పెడతాడు. By learning. ఎలా పెడతాడంటే నేర్చుకోవడం ద్వారా దాన్ని కార్యరూపంలో పెడతాడు. And this beggar on the road, he just has a desire towards it and he sleeps on it. ఆ యొక్క అడుక్కునే వ్యక్తి ఏం చేస్తారంటే ఆయనకు ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశతోనే ఆయన పడుకుంటూ ఉంటాడు రోడ్ మీద. Let's open our Bibles to Ephesians chapter 5. బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెరుద్దాం. I really want you to underline these statements if you have your Bible. ఈ బైబిల్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి అండర్లైన్ చేసుకోండి. This is exactly what God has given me. దేవుడు నాకు ఎగ్జాక్ట్ గా ఇదే ఇచ్చాడు ఈ వాక్యాన్ని. I'm going to preach this again and again and again and again. నేను ఇది మరలా నేను బోధిస్తూనే ఉంటాను. Ephesians chapter 5 verse 14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. So it says, wake up sleeper. నేను చెప్తున్నాను, అందుచేత నిద్రించి ఉన్న నీవు మేల్కొని, wake up sleeper. నిద్రించి ఉన్న నీవు మేల్కొని, rise from the dead. మృతులలో నుండి లెమ్ము. The Bible says wake up. బైబిల్ గ్రంథం చెప్తుంది మేల్కో. He is not talking about the wake up that you wake from a sleep. ఆయన నిద్రలో నుంచి మేల్కోవడం గురించి మాట్లాడలేదు. ఆయన He is telling you to wake from your deadness. ఆయన నీ యొక్క మరణంలో నీకు మరణం అనే స్థితి నుంచి ఆయన మేల్కోమని చెప్తున్నాడు నీకు. He's telling you to wake up from the state where you are dead. నువ్వు ఏ యొక్క స్థితిలో అయితే నువ్వు మరణించిన వాడిలా ఉన్నావో ఆ యొక్క స్థితి నుంచి నిన్ను మేల్కో అని చెప్తున్నాడు దేవుడు. My dear brothers and sisters, I'm telling you, if you are still dead, 2022 will be gone by a blink.
నేను చెప్తున్నానండి, మీరు కనుక అదే మరణించిన స్థితిలో ఉన్నట్లయితే 2022 సంవత్సరం క్షణ మాత్రంలో ముగిసిపోతుంది. Some of you are still feeling, how did 2021 end? What did I do? చాలా మంది అనుకుంటున్నారు 2021 సంవత్సరం ఎలాగైపోయింది రా బాబు, నేను ఏం చేశాను రా బాబు అనుకుంటున్నారు. Some of you are still wondering, what happened in 2020? What happened in 2021? I don't even remember. చాలా మంది అనుకుంటున్నారు 2021లో ఏమైంది, 2020లో ఏమైంది, అసలు ఏం చేశాను నేను అనుకుంటున్నారు. The reason why you do not know is because you were dead in those years. నీకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే నీవు మరణ స్థితిలో ఉన్నావు 2 All సంవత్సరాల్లో. you did was sleep. నువ్వేం చేసావంటే పడుకుంటున్నావు. The ఉన్నావు. Bible says, wake up, you sleeper. బైబిల్ చెప్తుంది, ఓయ్ నిద్రపోతా మేల్కో, Rise from the dead. మృతుల్లోంచి నువ్వు లేవు, లేకపోతే మరణంలోంచి నువ్వు లెగు. Rise from the dead. మరణంలోంచి నువ్వు లెగు. Rise from the dead. మరణ స్థితిలోంచి నువ్వు లేచి నించో అని చెప్తున్నాడు. My dear brother, listen to this carefully. Rising is a self-initiation. నాకు ఒక మాట నేను చెప్తా అంటున్నాను ఏంటంటే, మేల్కొనడం అనేది నువ్వు నీ యొక్క స్వక్రియ. అది It is a self-initiation. అది నువ్వు నూతనంగా ప్రారంభించే ఒక క్రియ. నీకు నువ్వుగానే ప్రయత్నిస్తావు, స్వంత ప్రయత్నం. Somebody can't wake you up. ఎవరో వచ్చి నిన్ను మేల్కొల్పలేరు. If somebody tries to wake you up, you still try to sleep. ఎవరో వచ్చి మేల్కొల్పినట్లయితే నువ్వు ఇంకా పడుకుంటూనే ఉంటావు. The main problem I have identified with us is we really cannot change people. నేను కనుగొన్న ఒక విషయం ఏంటంటే, మనం నిజంగా ఎవరిని మార్చలేమండి. I really can't change people. నేను నిజంగా ఎవరిని మార్చలేను. So what I can do at the best is to inspire you so you can change by yourself. నేను ఏం చేయగలనంటే మిమ్మల్ని మీరు మార్చుకునే రీతిగా నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయగలను, అంతే. That's it. అంతే. I really can't enter into your brain and do it. నేను మీకు బుర్రలోకి ప్రవేశించి మీరు ఆ పని చేసేలాగా నేను చేయలేను. You need to raise from the dead. మీరు ఒక మరణ స్థితిలోంచి లేవాలి. Repeat this after me. I am going to rise. I am going to rise. You know what happens when you rise? మీరు లేచినట్లయితే ఏమవుతుందో తెలుసా అండి? Listen to this carefully. ఈ మాట జాగ్రత్తగా వినండి. Read that. And Christ will shine on you. Man. క్రీస్తు నీ మీద ప్రకాశించును. When will Christ shine on you? నీ మీద ఎప్పుడు క్రీస్తు ప్రకాశిస్తాడు? When you rise. ఎప్పుడైతే నువ్వు లెగుస్తావో, when you wake up from sleeping, ఎప్పుడైతే ఆ యొక్క నిద్రలోంచి నువ్వు మేల్కొంటావో. I told you about this deadly combination a few weeks back. నేను ఒక కొద్ది వారాల క్రితం ఆ డెడ్లీ కాంబినేషన్ గురించి మీకు చెప్పాను. Mostly churches produce that deadly combination. చూడండి, చర్చ్ దీన్ని అది తయారు చేస్తుంది ఇక డెడ్లీ కాంబినేషన్. What is that deadly combination? ఆ డెడ్లీ కాంబినేషన్ ఏంటి? Laziness and ignorance. బద్ధకము, అదే విధంగా అజ్ఞానము. If there is a problem, ఒక సమస్య ఉన్నట్లయితే what do we say? Please pray for my problem. మనం ఏం చెప్తామంటే నా యొక్క సమస్య గురించి ప్రార్థించండి. The Bible says you don't ask other people to pray for your problem, sort it out, raise from the dead. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ యొక్క సమస్యల గురించి ప్రార్థించమని వేరే వాళ్ళని అడగొద్దు, నీ యొక్క సమస్యల్ని నువ్వే సాల్వ్ చేసుకో. How do you solve it? ఎలా సాల్వ్ చేస్తావు? By rising from the dead. నువ్వు ఎలా సాల్వ్ చేస్తావంటే ఆ మరణ స్థితిలోంచి లేచి మాత్రమే. Self initiation is the best initiation. ఆ యొక్క స్వంత ప్రయత్నం అనేది అది అన్నిటికంటే శ్రేష్టమైన ప్రయత్నము. Verse 15. 15వ వచనము. Be very careful then how you live. మీరు సమయమును పోని యొక్క సద్వినియోగము చేసుకొనుచు. Be very careful on how you live, not as unwise but as wise. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. Hallelujah. హల్లెలూయా. No, not like the unwise. అజ్ఞానుల వలె కాదు, but as the wise. జ్ఞానుల వలె. I'm going to give you two choices today. రెండు మార్గాలను ఇవ్వాలనుకుంటున్నాను, అయితే రెండు చాయిసెస్ ఇవ్వాలనుకుంటున్నాను. Which one do you want to pick, wise or unwise? ఏమండి, జ్ఞానన్నా లేకపోతే అజ్ఞానన్నా? We all say wise. మనందరం చెప్పొచ్చు జ్ఞానాన్ని నేను కోరుకుంటానని చెప్పి. But after going out of this hall, all we do is only foolishness. మనం హాల్ నుంచి బయటకు అడిపెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వెరితనాన్ని, ఆ ఫూలిష్నెస్ని చేస్తాం. Brother, you need to answer me. నాకు జవాబు ఇవ్వండి. And you need to be honest. నువ్వు చాలా మీరు చాలా హానెస్ట్గా ఉండాలి. Alright? నిజాయితీగా చెప్పాలి. If you are a little shameful in answering it, no problem. You need not answer. But only people who are truthful can answer this. మీ కనుక సిగ్గు నొందినట్లయితే మీరు చెప్పొద్దండి. ఎవరైతే నిజాయితీగా చెప్తారో వాళ్ళు మాత్రమే చెప్పండి. Ready? What do you get by watching Big Boss? అంటే బిగ్ బాస్ చూడడం వల్ల మీకు ఏం వస్తుంది? Headache. Somebody answered headache. Exactly. You stay all night.
మీరు రాత్రంతా మేల్కొని ఉంటారు దాని and గురించి, you watch that. నువ్వు దాన్ని చూస్తూనే ఉంటావు. And you know, they make you much more stupid. They make you even vote for those guys. అండి వాళ్ళని ఎంత వెర్రివాడుగా తయారు చేస్తున్నారంటే వాళ్ళ కొరకు మీరు ఓటు చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తారు మీకు. And you know what? You fall into that stupidity. మీరు ఆ వెర్రిదనంలో పడిపోతారు. Honestly, tell me, what do you get by watching those serials that you watch? నిజంగా చెప్పండి, మీరు చూస్తున్న సీరియల్స్ చూడడం వల్ల మీ ఏమొస్తుంది మీకు? I learned a few serial names. నేను కొన్ని సీరియల్ నేమ్స్ నేను చూసాను. I don't want to say that right now because you're going to go into that serial right away. అండి ఆ సీరియల్ పేర్లు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆ సీరియల్ పేరు చెప్పిన వెంటనే ఆ సీరియల్ గురించి మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. That serial lives in your mind. ఆ యొక్క సీరియల్ మీ యొక్క బుర్రలో ఉండిపోతుంది. You make that your world. అది ఆ యొక్క సీరియలే మీ యొక్క లోకం అయిపోయింది. My dear brothers and sisters, సహోదరి సహోదరుడా, be like the wise. మీరు జ్ఞానుల వలె ఉండండి. Do not be like the unwise. మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. Everybody say, turn to your neighbor and say, be wise. పక్కన వారికి తిరిగి చెప్పండి, జ్ఞానుల వలె ఉండు అని చెప్పేసి. Making the most, verse 16, making the most of every opportunity because the days are evil. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుండు. The word evil over there, అక్కడ దినములు చెడ్డవి అంటే it means the days are short. ఏండి ఆ యొక్క దినములు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. The days are not long, it's short. దినములు ఎండో లేవండి, చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. We live 60, 70, 80 at the max. మనము మాక్సిమం అండి 60, 70 లేకపోతే 80 సంవత్సరాలు బతుకుతాం. I'm telling you, if I live 100 years, I'm going to shake the devil away from you. నేను చెప్తున్నానండి, 100 సంవత్సరాలుగా నేను బతికినట్లయితే ఆ అపవాదిని నేను గజగజ వణికించేస్తాను From you. మీ నుంచి. I can't do that. I can't do to that spirit anything, but I can do it from you. All right. So anyways, the Bible says, because the days are short, దినములు చెడ్డవి గనుక make the most of every opportunity. సమయమును సద్వినియోగం చేసుకోనండి. Make the most సమయమును సద్వినియోగం చేసుకోనండి. of every opportunity. మీకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని, Of every opportunity. మీకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని, If you get an opportunity, మీకు అవకాశం వచ్చినట్లయితే don't kick it away. మీరు దాన్ని వదిలేయద్దు. But you know what? You need to make use of it. కానీ ఏం చేయాలో తెలుసా అండి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Today I'm going in the evening I'm going to talk with 120 laborers. అండి ఈ రోజు సాయంత్రము 120 ఆ యొక్క కూలి వాళ్ళతో నేను That is మాట్లాడబోతున్నాను. the first time I'm ever going to talk with laborers. అండి కూలి వాళ్ళతో నేను మాట్లాడడం అదే ఫస్ట్ టైం. That too in the language of Hindi. అండి హిందీ భాషలో మాట్లాడడం అదే ఫస్ట్ టైం. I'm going to take a translator. Don't worry. నేను ట్రాన్స్లేటర్ తీసుకెళ్ళి వెళ్తున్నానండి, కంగారు పడకండి. But the point I'm saying is, I never spoke with a laborer. నేను చెప్తున్నాను ఏంటంటే ఆ యొక్క కూలి వాళ్ళతో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. This is going to be the first time talking to a laborer in their language. అండి వాళ్ళ యొక్క భాషలో వాళ్ళకి బోధ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను. But you know what? When they invited me for this, ఎప్పుడైతే వాళ్ళని ఆహ్వానించారో దీనికోసము I was taken aback a little. నేను ఒక వెనక వెళ్ళాలవద్దని ఆలోచించాను. Because I never spoke with a laborer. I do not have that language. ఎందుకంటే అలాంటి వాళ్ళతో నేను ఎప్పుడు, అది కూడా భాష తెలియని వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. No. What I mean the language is, I do not know the concept of their mind. ఓకే, వాళ్ళ యొక్క స్థితి లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన స్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు కాబట్టి. But then I was like, make the most of every opportunity. కానీ నేను అనుకున్నాను తర్వాత ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You need to make use of every opportunity. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Now you have 12 months before you. మీ ముందు 12 మాసాలు ఉన్నాయి. So do not be unwise. మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. If you have the TV, dish, satellite, cut that wire. మీ దగ్గర నాకు టీవీ కానీ డిష్ టీవీ కానీ ఇంకే టీవీ కానీ అన్నింటినీ కట్ చేసేయండి. What do? ఏం చేస్తారండి? Cut the wire. కట్ చేసేయండి అన్ని కూడా. No answer. I know. Pastor, too much. I love that. How do I cut it? No. పాస్టర్ గారు చాలా ఇష్టం అండి, ఎలా చేయగలనండి ఇదని చెప్పేసి The అనుకుంటున్నాను. point is, if you do not apply what you have learned, అంటే మీరు నేర్చుకున్నది కనుక నువ్వు క్రియారూపంలో పెట్టలేకపోయినట్లయితే you will be still unwise. మీరు ఇంకా అజ్ఞానుల వలనే ఉంటారు. So you need to apply whatever you have learned this year. కాబట్టి నువ్వు నేర్చుకున్నది ఈ సంవత్సరంని మీరు క్రియారూపంలో పెట్టాలి. Making the best of every day. మీరు ప్రతి దాంట్లో ప్రతి ఒక్క దినంలో నుండి శ్రేష్టమైన దాటిని బయట తీసుకురావాలి. You know, some people when they go to work, చాలా మంది పనికి వెళ్తున్నప్పుడు they go to work like this. వాళ్ళు ఆ నీరసమైన మొహాలతో పెట్టుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు. It's not only nersam, it is that laziness face only. అది నీరసమైన మొహం కాదని బద్ధకంతో కూడిన మొహం. They reach the office by 9 o'clock, but their face will be as if they woke up at 5 o'clock.
వాళ్ళు 9 గంటలకు ఆఫీస్కి వెళ్తారు కానీ ఏదో వాళ్ళు పొద్దున్న 5 గంటలకు లేచినట్టు ఉంటాయి వాళ్ళ మొహాలు. You shouldn't go like that. ఆ విధంగా వెళ్ళొద్దు. When you go to your office, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, when you go to that space, మీరు ఆ ఆఫీస్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, you know that space is designed for your blessing. ఆ యొక్క ప్రాంగణము నీ యొక్క ఆశీర్వాద కొరకై చేయబడింది అది. You need to understand that you are not going there just to sleep, but to make that place rise. కేవలము పడుకోవడానికి మాత్రమే కాదు కానీ ఆ ప్రదేశానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే దాన్ని నువ్వు లేవనెత్తడానికి వెళ్తున్నావు. Hallelujah. హల్లెలూయా. That place should start working because of you. ఆ యొక్క ప్రదేశము నీ వలన పని చేయడం ప్రారంభించాలి. Apply whatever you have learned this year. నువ్వు నేర్చుకున్నది ఈ సంవత్సరంలో దాన్ని క్రియ రూపంలో పెట్టు. Let's all open our Bibles to Ecclesiastes 12:1. బైబిల్ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 12:1 తీద్దాం. Remember your Creator in the days of your youth, before the days of trouble come and the years approach, when you will say, I find no pleasure in them. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. Hallelujah. హల్లెలూయా. What you need to do? ఏం చేయాలండి మీరు? You need to find God when you're young. అంటే మీరు యవనస్తుడిగా ఉన్నప్పుడే, చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుడిని మీరు కనుగొనాలి. Some people think, Pastor, I'm still young, I have a lot of things to do. పాస్టర్ గారు నేను చాలా యవనస్తుడిని, నేను చిన్నవాడినండి, నేను ఇంకా చాలా పనులు చేయాలి. Because you have thought the concept of God in a different way. ఎందుకంటే ఆ విధంగా మీరు ఎందుకు అనుకుంటున్నారంటే దేవుడు అనే ఒక అంశాన్ని మీరు చాలా భిన్నమైన కోణంలో మీరు చూశారు. You thought that God means it is for old people. మీరు అనుకుంటారు దేవుడు ఇక భక్తి ఇవన్నీ కూడా ముసలి వాళ్ళకేమో అనుకుంటున్నారు. It came through our culture. అది మన సాంప్రదాయం నుంచి వచ్చింది. We think that being searching God means writing that Ramakoti or something like that. మనం అనుకుంటున్నాము దేవుని వెతకడం అంటే ఏదో రామకోటి రాయడము అలాంటిది అనుకుంటున్నామేమో. No. కాదండి. Searching God means దేవుని వెతకడం అంటే searching every opportunity and making the most of it. నీకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని వెతికి దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Do you understand that, church? అర్థమవుతుందా అండి సంగమా? Remember your Creator in the days of your youth. ఏమండి మీ యొక్క యవన దశలోనే నీ యొక్క సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో. My dear friends, God works with your decisions and desires. దేవుడు నీ యొక్క నిర్ణయాలతో అదే విధంగా నీ యొక్క ఆశలతో ఆయన పనిచేస్తాడు. He doesn't work with money. ఆయన డబ్బుతో పనిచేయడు. You are thinking he works with money. He creates money when he wants. ఆయన అనుకుంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో ఆయన డబ్బుతో పనిచేస్తామని చెప్పేసి. ఆయనకు కావాల్సిన ప్రతిసారి ఆయన డబ్బును తయారు చేస్తాడు. For example, if there was a situation for Jesus to pay the tax, where do you think he got the tax money from? ఉదాహరణకి యేసుక్రీస్తుకి ఆ ట్యాక్స్ పే చేయాల్సిన సమయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా కూడా? From the mouth of the fish. ఆ యొక్క చేప కడుపులోంచి వచ్చింది. When Jesus needed water, he created water. యేసుక్రీస్తుకి ఆ నీళ్లు కావాల్సినప్పుడు నీటిని సృష్టించాడు ఆయన. When Jesus needed food, he created food. యేసుక్రీస్తుకి ఆహారం కావాల్సినప్పుడు ఆహారాన్ని తయారు చేశాడు ఆయన. Are you getting that, church? God works with desires. దేవుడు ఆశలతో పనిచేస్తాడు. God works with decisions. దేవుడు నిర్ణయాలతో పనిచేస్తాడు. When you take a decision, ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావో God is behind that decision. ఆ యొక్క నిర్ణయం వెనుక దేవుడు ఉంటాడు. Come on, clap your hands and praise God. చప్పట్లు కొట్టండి. My dear friends, days are short. స్నేహితులారా దినములు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. I know my wife get mad at this when I say that, but I'm going to say it anyway. నా యొక్క భార్య కోపం వస్తుందేమో కానీ నేను మళ్ళా చెప్తుంటాను ఆ మాటని. Death is a great motivator for me. మరణము నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. Everybody will die. ప్రతి ఒక్కరు చనిపోతారు. You're not going to live forever. మీరు ఎప్పుడు కూడా నివసించరు. Pastor, I don't want to hear that on New Year. No. పాస్టర్ గారు ఎందుకంటే న్యూ ఇయర్ రోజు ఇలాంటి మాటలు మాట్లాడదని నేను అంటారేమో. Well, that's the truth. అదే సత్యము. You're going to die. మీరు చనిపోతారు. But you know what? You need to achieve your vision before you die. మీరు చనిపోక ముందు నీ దర్శనాన్ని నువ్వు అందుకోవాలి. Discover your vision and achieve it before you die. మీరు చనిపోక ముందు నీ దర్శనాన్ని కనుగొని దాన్ని సాధించాలి. That is the reason why when I dream of something, I always want to do it. ఆ కారణంగానే నేను ఏదైనా ఆ కళ లేకపోతే దర్శనం గురించి అనుకుంటున్నప్పుడు నేను దాన్ని చేయాలని అనుకుంటాను. I do it. నేను దాన్ని చేస్తాను. Because I don't know when I'm going to die. ఎందుకంటే నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు కాబట్టి. Do you know when you're going to die? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలుసా అండి? Nobody knows that. ఎవరికి తెలియదు. But you know what? You know when you can do it. కానీ నీకు తెలిసిన విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు చేయగలవని. When you can do a certain act.
మీరు ఒక క్రియ ఎప్పుడు చేయగలరని చెప్పేసి మీకు తెలుసు. Turn to your neighbor and say, God doesn't work with money. పక్కన వారికి తిరిగి చెప్పండి, దేవుడు డబ్బుతో పనిచేయడు. So don't worry about money. కాబట్టి డబ్బు గురించి ఆలోచించొద్దు. Come on, you got to say that. You got to say that. So don't worry about money. డబ్బు గురించి ఆలోచించొద్దు. చింతించొద్దు. డబ్బు గురించి చింతించొద్దు. We worry too much about that. మనం చాలా చింతిస్తాం దాని గురించి. Let me say that. It's been 2012. Okay. It has been 10 years since I even ever thought about money. అంటే నేను డబ్బు గురించి ఆలోచించడం మానేసి 10 సంవత్సరాలు అవుతుంది. I know it's hard for you to believe. That's the truth. అండి అది మీకు సఖ్యం కాకపోవచ్చు కానీ అది నిజము. How many years? ఎన్ని సంవత్సరాలు అండి? 10 years. 10 years, I did not care how much balance I had in my bank account. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో, నా బ్యాంక్లో ఇంకెంత డబ్బు ఉందో అవన్నీ నేను పట్టించుకోవడం మానేసి చాలా రోజులు అవుతుంది. Not చాలా రోజులు, 10 years. 10 సంవత్సరాలు అవుతుంది. When was the last time you were thinking about money? డబ్బు గురించి నువ్వు ఆలోచించిన ఆఖరిసారి ఏది? I did not even know how much I have how much cash I have in my wallet. నాకు పర్సులో ఎంత డబ్బు ఉందో, నగదు ఉందో నాకు ఇప్పటివరకు తెలియదు. But you know what? We always check before going out of the house how much money we carry. కానీ మనం ఏం చేస్తామంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన పర్సులో ఎంత ఉందో మనం చూసుకుంటాం, చెక్ I know. చేసుకుంటాం. I'm pretty sure about that because that's how I used to be. నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నేను కూడా అలా ఉండేవాడిని. Do I have at least 2,000 rupees before I go out of the house? నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు కనీసం 2,000 రూపాయలు ఉన్నాయా అని చెప్పేసి. Now I don't know. I mean, probably I have 50 rupees, probably I have 0 rupees. I don't even care. ఇప్పుడు నాకు తెలియదు 50 రూపాయలు ఉండొచ్చు, అసలు డబ్బులే లేకపోవచ్చు, ఎందుకంటే నేను పట్టించుకోను దాని గురించి. If I need money, నాకు డబ్బు కావాలంటే I'm pretty sure it is going to come. నేను ఖచ్చితంగా తెలుసు నాకు అది వస్తుంది. Because God has already financed my 2022. ఎందుకంటే 2022 సంవత్సరానికి కావాల్సిన డబ్బును దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. Hallelujah. హల్లెలూయా. That's what is faith. అంటే విశ్వాసం అంటే అదే. Faith is not worrying about. విశ్వాసం అంటే నువ్వు చింతించే విషయం కాదు. Faith is about walking, నడవటం. విశ్వాసం అంటే దాని గురించి నువ్వు నడవడం కాదు. Faith is about walking, living. ఓకే. విశ్వాసం అంటే నువ్వు నడవడము, నువ్వు జీవించడము. God doesn't work with money. దేవుడు డబ్బుతో పనిచేయడు. You know, if you want something, నీకు ఏదైనా కావాలంటే you need to desire for it first. నీవు దాని గురించి ఆశపడాలి. What do you need to do? ఏం చేయాలండి? You need to desire for it. నువ్వు దాని గురించి ఆశపడాలి. When you desire for it, నీవు దాని గురించి ఆశపడాలి. that is what motivates God for you to be blessed. ఏమండి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడికి అది మోటివేషన్ ఇస్తుంది. Listen to this. God is never interested in giving what you are interested in. God never gives you what you are interested in. దేవుడు నీకు ఏదైతే ఆసక్తికరమైనదో అది నీకు ఇవ్వడు. God gives you what you desire. దేవుడు నువ్వు ఏదైతే ఆశపడతాడో అది నీకు ఇస్తాడు. Got it? అర్థమవుతుందండి? God gives you what you desire according to His will. ఆయన యొక్క చిత్త ప్రకారం నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో దాన్ని నీకు ఇస్తాడు దేవుడు. The same Ephesians 5:17 it says, therefore do not be foolish but understand what the Lord's will is. అండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్న రీతిగా మీరు అజ్ఞానం వల్లే ఉండక దేవుని యొక్క చిత్తానుసారమైనది ఏదని మీరు తెలుసుకోమని చెప్తున్నాడు అక్కడ. Foolishness means not applying the knowledge. వెర్రితనం అంటే జ్ఞానాన్ని క్రియారూపంలో దాల్చకపోవడమే. You know it. నీకు తెలుసు ఆ విషయం. But you have mistakenly made it. కానీ నువ్వు తప్పిదంగా లేకపోతే నువ్వు తప్పుగా చేసి ఉన్నావేమో. You were in that situation before. You remember? పొరపాటుగా చేసావేమో, ఆ స్థితిలో నువ్వు ఉండొచ్చు. You know that if you give that a little lenience, probably it's going to mess it up. Probably it's going to be messed up. మీకు తెలుసు ఆ యొక్క చిన్న చనువును ఇచ్చినట్లయితే అంత నాశనం అయిపోతుందని చెప్పేసి. And after it got messed up, you thought, I knew this would happen. ఆ గందరగోళం నాశనం అయిన తర్వాత నువ్వు ఏమనుకుంటావంటే ఈ పని ఇది అవుతుందని చెప్పేసి నాకు తెలుసు అని అనుకుంటావు. That is what is called as foolishness. అదే వెర్రితనం అంటే. My dear friends, don't be a fool. స్నేహితులారా, వెర్రివాడి వలె ఉండొద్దు. Be wise. మీరు జ్ఞానుల వలె ఉండండి. Be wise. మీరు జ్ఞానం కలిగి ఉండండి. Verse 17 it says, therefore do not be foolish but understand what the Lord's will is. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. My dear friends, foolishness means, I told you,
not applying knowledge, right? స్నేహితులారా, నేను చెప్పాను కదండి, వెరితనం ఏంటంటే జ్ఞానాన్ని మీరు వాడుకోకపోవడమే. There are many educated fools in our country. అంటే మన యొక్క దేశంలో విద్యావంతులైన అనేక వెర్రి వాళ్ళు ఉన్నారు. Many educated fools. విద్యావంతులైన అనేక వెర్రి వాళ్ళు ఉన్నారు. For example, a smoking doctor is a fool. ఉదాహరణకి పొగ త్రాగే డాక్టర్కు వెర్రివాడు. Why? Because he's the one who needs to, heal the sick body, but he's smoking and he's getting his body only sick. ఎందుకంటే ఆయన ఏం చేయాలంటే వైద్యం చేస్తాడు, కానీ ఆయనే ఆ పొగ త్రాగుతున్నాడు. You find a lot of fools. చాలా మంది వెర్రి వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. In your colony, మీ యొక్క కాలనీలో, in your house, మీ యొక్క ఇళ్లలో, probably in the mirror when you look at it. బహుశా మీరు అద్దంలో మీరు దొరకొచ్చేమో. I'm not talking about you. మీ గురించి కాదండి, I'm talking about the person that is behind you. మీ వెనకాల ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Where do we get all these fools from? అంటే ఈ యొక్క వెర్రి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మనకి? They are not produced separately. వాళ్ళు ప్రత్యేకంగా వారు తయారు చేయబడరు. They come into existence when they leave knowledge. వాళ్ళు జ్ఞానాన్ని వదిలినప్పుడు వాళ్ళు పుట్టుకొని వస్తారు. It's okay to leave people. అంటే వదిలేయడం అనేది మంచిదే ప్రజల్ని. Sometimes it's okay. You need to leave people because they're not fitting with you. కొంతమందిని వదిలేయడము సబబే, ఎందుకంటే వాళ్ళు నీతో సరిపోల్చబడట్లేదు. When they are with you, they become much more dangerous than you. వారు మీతో ఉన్నప్పుడు వారు నీకంటే ప్రమాదకరంగా మారుతారు. So it's okay. పర్లేదు. It might be hurting for you. అది నీకు బాధాకరంగా ఉండొచ్చు, But you need to leave them. కానీ నువ్వు ఆయన వదిలిపెట్టాలి. Not everyone is supposed to be with you. అంటే ప్రతి ఒక్కరు నీతో ఉండాల్సిన అవసరం లేదు. Not everyone is supposed to be with you. ప్రతి ఒక్కరికి నీతో ఉండాల్సిన అవసరం లేదు. You think you're dependent on them. God says you're a fool if you think you're dependent on them. నువ్వు వారి మీద నేను ఆధారపడుతున్నాను అనుకుంటున్నావేమో, ఆ విధంగా ఆలోచించట్లేదు. దేవుడు చెప్తున్నాడు నువ్వు వెర్రివాడవని చెప్పేసి. Choose your company in line with your destiny. నీ యొక్క గమ్యానుసారము నీ యొక్క సహవాసాన్ని నువ్వు ఎన్నుకో. You need to start choosing your company in line with your destiny. మీ యొక్క గమ్యం ప్రకారము మీ యొక్క సహవాసాన్ని నువ్వు ఎన్నుకోవాలి. Why do you think Mary chose Elizabeth? మరియమ్మ ఎందుకు ఎలిజబెత్ని ఎంచుకుంది? Have you ever thought about that? ఎప్పుడైనా ఆలోచించావా? Why do you think Jesus chose John? యేసుక్రీస్తు ఎందుకు యోహాన్ని ఎన్నుకున్నాడు? Because Mary knew that this baby needs that guy. ఎందుకంటే మరియమ్మకు తెలుసు నా యొక్క శిశువుకు ఈయన కావాలని చెప్పేసి. It wasn't about Mary. అది మరియమ్మ గురించి కాదు. It is about the next generation. అది తర్వాత తరం గురించి. Oh, can you imagine what a vision Mary had? ఆ మరియమ్మకు ఉన్నటువంటి దర్శనాన్ని ఊహించగలవా? No wonder Mary was chosen. అంటే మరియమ్మ ఎన్నుకోబడిన దానికి ఏమాత్రం కూడా సవాల్ లేదు అక్కడ. Verse 18. 18వ వచనం. I'm going to get you over here. ఇక్కడ నేను తీసుకురావాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. No, I'm going to get you in this verse. ఈ యొక్క వచనంలో నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మీరు దొరికిపోతారు ఇక్కడ. Ready? Do not get drunk on wine. Why are you not reading it? Just 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో No, just stop it over there. Okay. Do not get drunk on Pastor, wine is holy, Pastor, holy wine, oh, New Year party wine. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుందండి? Jesus turned water into wine. Did he drink it? ఏంటి యేసుక్రీస్తు ద్రాక్షారసంగా మార్చాడు కదండి నీళ్ళని. Simple question, did he drink it? కానీ తాగాడు ఆయన? You make wine. మీరు ద్రాక్షారసం You make it. నువ్వు ద్రాక్షారసం తయారు చేయి కావాలంటే. Wine తయారు చేయి కావాలంటే. It's a good business. అది మంచి వ్యాపారం. Many fools are there. చాలా మంది వెర్రి వాళ్ళు ఉన్నారు. Hallelujah. Hallelujah. Do not get drunk on wine. మీరు మద్యం ద్రాక్షారసంతో లేకపోతే మద్యముతో మత్తులై ఉండకుడి, which leads to debauchery. దానిలో దుర్వ్యాపారం కలదు. Instead, be filled with the Spirit. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. Hallelujah. 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 What do we think of brother being filled with wine, spirit? They have a different spirit. అంటే వాళ్ళు అనుకుంటారు మాలో ఒక సపరేట్ స్పిరిట్ ఉందండి అని అనుకుంటారు వాళ్ళు. We're not talking about that spirit, brother. ఆ యొక్క స్పిరిట్ గురించి మాట్లాడలేదండి.
When you get drunk, మీరు ఎప్పుడైతే మద్యపానం లేకపోతే మీరు ఎప్పుడైతే తాగి ఉంటారో you know what happens? ఏం జరుగుతుందో తెలుసా You అండి? lose your senses. మీ యొక్క లేకపోతే మీ యొక్క ఆలోచన. ఆలోచనల్ని ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. You lose your brain. మీ యొక్క మెదడును మీరు కోల్పోతారు. పోద్ది బ్రెయిన్ ఫుల్గా. అప్పుడు ఒక మనిషి వస్తాడు, కొత్త మనిషి. ఫూల్. Brother, you know that day. And they think that's the most fantastic time. అనుకుంటారు అది చాలా మంచి సమయం, శ్రేష్టమైన సమయం అని చెప్పేసి. You know why I don't take wine or alcohol or anything? నేను ఎందుకు మద్యం తీసుకోనంటే it is because it comes in disturbance with my destiny. ఎందుకంటే నా యొక్క గమ్యాన్ని నేను చేరుకోకుండా అది నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. That's the reason why you need to stop whatever is stopping you from your destiny. ఆ కారణంగానే నీ యొక్క గమ్యాన్ని ఏదైతే నీ ఆపుతుందో దాన్ని నువ్వు ఆపేయాలి. Any habit that steals your time is dangerous. అండి ఏ ఒక్క అలవాటైతే నీ యొక్క సమయాన్ని తినివేస్తుందో చాలా ప్రమాదకరం అది. You need to stop behaving that way. నువ్వు ఆ విధంగా నువ్వు నడుచుకోవడం ఆపేయాలి. If you do anything that disturbs your mental focus, then it is disturbing your destiny. నీ యొక్క దృష్టిని సడలింపజేసిన దృష్టిని వేరుపరిచే ఏదైనా ఉన్నట్లయితే, I'm going to tell that again. If you do anything that disturbs your mental focus, మీ యొక్క దృష్టిని కనుక ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నట్లయితే, then you are disturbing your time. నువ్వు నీ యొక్క సమయాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు. You're disturbing your destiny. నీ యొక్క గమ్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు. You can control life by controlling time. నువ్వు సమయాన్ని కంట్రోల్ చేయడం ద్వారా నువ్వు నీ యొక్క జీవితాన్ని కంట్రోల్ చేయగలవు. What is that? By controlling your time, you can control your life. సమయాన్ని కంట్రోల్ చేయడం ద్వారా నీ యొక్క జీవితాన్ని నువ్వు నియంత్రించుకోగలవు. Are you getting this? అర్థమవుతుందండి? My dear church, సంగమా, this message is not a simple message. ఈ యొక్క వర్తమానము సాదాసీదా వర్తమానం కాదు. This is not your everyday thinking. ఇది మీరు మీ యొక్క అనుదిన ఆలోచన కాదు ఇది. I'm just loading you up with all that is required for you, whatever you require in 2022. 2022 సంవత్సరానికి మీకు కావాల్సినంతా నేను మీకు ఇస్తున్నాను. You need to redeem your time. మీరు మీ యొక్క సమయాన్ని మీరు కనుగొనాలి. Turn to your neighbor and say, redeem your time. మీరు పక్కనున్న వారితో సంపాదించుకో. మీరు యొక్క పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, నీ యొక్క సమయాన్ని సంపాదించుకో. పొదుపు చేయాలి. పొదుపు ఏం చేయాలి? పొదుపు చేయాలి. When you wake up early, you gain 1 hour extra. నువ్వు ఉదయాన్నే వేకుగా లేచినట్లయితే ఒక గంట ఎక్స్ట్రా నీకు దొరుకుతుంది. But what do we like? కానీ మాకేమి ఇష్టం? So cold. చాలా చలిగా ఉంది, కొంత ఒక పడుకుంటా అని చెప్పేసి అలా అనడం చాలా ఇష్టం మనకి. Let me just shut my eyes. కొంచెం సేపు కళ్ళు మూసుకుంటాను. Just 5 minutes. కొంచెం 5 నిమిషాలు మాత్రమే. When you wake up, it's 1.5 hours. కానీ 5 నిమిషాలు కనుక నువ్వు లేచిన తర్వాత గంటన్నర అవుతుంది. అది Time for your office. మీ ఆఫీస్ టైం అవుతుంది. What happens? ఏం జరుగుతుంది? Then your rush will start. అప్పుడు మీరు మీ యొక్క హడావుడి స్టార్ట్ అవుతుంది. అప్పుడు The reason why I'm focusing on you need to leave a few people is because some people are like parasites. కొంతమందిని వదిలిపెట్టమని ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది మీరు ఎలా ఉంటారంటే వాళ్ళు జబ్బు వలే ఉంటారు. Parasites. Leeches. They depend on you. వాళ్ళని తినివేస్తారు, నీ యొక్క సమయాన్ని తినివేస్తారు. ఆ విధంగా ఉంటారు వాళ్ళు. They suck up your time. వారిని సమయాన్ని తినివేస్తారు. What you need to do is you need to repossess your life. నువ్వేం చేయాలంటే నీ యొక్క జీవితాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోవాలి, తిరిగి ధరించుకోవాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. You need to repossess your life. మరలా తిరిగి నీ యొక్క సమయాన్ని స్వాధీనం చేసుకోవాలి. What you need to do? అలా చెప్పండి, స్వాధీనపరచుకో. సమయాన్ని స్వాధీనపరచుకో. నీ జీవితాన్ని స్వాధీనపరచుకో. సమయాన్ని స్వాధీనపరచుకోవడం ద్వారా నీ యొక్క జీవితాన్ని స్వాధీనపరచుకోగలవు. హల్లెలూయా. హల్లెలూయా. Again in Colossians 4:5. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:5. Be wise in the way you act toward outsiders. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. Make the most of every opportunity. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. Hallelujah. హల్లెలూయా. I'm going to read that again for you. మరలా ఒకసారి చదువుతాను మీకోసం. Be wise in the way you act toward outsiders.
సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. Don't share your secrets with outsiders. మీ యొక్క రహస్యాలు బయటి వారితో మీరు షేర్ చేసుకోవద్దు. Don't share your weakness with outsiders. నీ యొక్క బలహీనత గురించి బయటి వారితో షేర్ చేసుకోవద్దు. Don't talk about your emotions with your outsiders. నీ యొక్క భావోద్వేగాల గురించి వేరే వాళ్ళతో బయటి వాళ్ళతో మాట్లాడొద్దు. Why? Because they become a parasite for you. ఎందుకంటే వాళ్ళు నిన్ను తినివేస్తారు. Some people want appointment to talk foolishness. ఏమండి, వెర్రితనం గురించి మాట్లాడడానికి కొంతమందికి అపాయింట్మెంట్ కావాలి. The reason why I don't speak in a lot of engagements or I don't give a lot of appointments is because they try to suck my time. చాలా ఎంగేజ్మెంట్స్కి లేకపోతే చాలా వాటిని నేను అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వనంటే నాకు సమయాన్ని అవన్నీ కూడా తినివేస్తాయి. Don't set up appointments with foolishness. అంటే వెర్రితనంతో నువ్వు అపాయింట్మెంట్ సెట్ చేసుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. You know, so 2022 Jan 1st. 2022 సంవత్సరము జనవరి 1వ తారీఖు. It is the day where you throw out the trash from your life. నీ జీవితంలో ఉన్న చెత్త అంతా కూడా బయటికి పాడవేసే సమయము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. You are going to enter new. నీవు క్రొత్తదనంలోకి అడుగు పెట్టబోతున్నావు. The devil's greatest weapons is good things. అపవాది యొక్క గొప్ప ఆయుధం ఏంటంటే మంచి విషయాలు. It is not bad things. చెడ్డ విషయాలు కాదండి, It is good things. మంచి విషయాలే. The devil will get you to do things which God never intended you to do. దేవుడు ఏదైతే పనులను చేయకూడదు అని అనుకుంటున్నాడో అపవాది అదే నీ చేత చేయనిస్తాడు. Why? Because the devil will make you feel that it is good. ఎందుకంటే అపవాది నీకు ఒక ఆలోచన ఇస్తాడు ఏంటంటే ఇవన్నీ మంచివి అని చెప్పేసి. The devil wants to kill your time. అపవాది నీ యొక్క సమయాన్ని తినివేయాలనుకుంటున్నాడు. You know, I have my staff over here. అంటే ఇక్కడ మా స్టాఫ్ ఉన్నారు. You know what I tell them? వాళ్ళకి ఏం చెప్తానో తెలుసా? I am pretty sure that none of the employers will say this. ఖచ్చితంగా చెప్తాను, ఎవరు కూడా ఏ ఉద్యోగం ఇచ్చే వ్యక్తి కూడా ఈ మాట చెప్పడు. I tell them, నేను చెప్తాను, finish off your job and start working on your passion. ఏంటి మీ యొక్క జాబ్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్యాషన్ కొరకు మీరు పని చేయండి. I give them a work schedule. నేను వారికి ఒక వర్క్ షెడ్యూల్ ఇస్తాను. If they can finish up, wrap it up all that in one day, వారు కనుక ఒక్క రోజులో దాన్ని చేయగలిగినట్లయితే they have gained 4-5 more days. వాళ్ళకి ఇంకా 5 రోజులు ఉన్నాయి. And you know what? I don't care what they do in those 5 days. ఆ 5 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో నాకు Do I అవసరం do this లేదు. or not? You need to gain time. మీరు సమయాన్ని మీరు పొందుకోవాలి. Gain time. సమయాన్ని మీరు పొందుకోవాలి, సమయాన్ని పోగు చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Some people are stuck in their job. చాలా మంది వారి యొక్క ఆ యొక్క ఉద్యోగంలో వారు చిక్కుకుపోయి ఉన్నారు. 12 hours, 15 hours, 18 hours. 12 గంటలు, 15 గంటలు, 18 గంటలు. My dear friends, if you're not able to finish up your job, that means something is wrong with you. మీరు కనుక మీకు పనిని పూర్తి చేయలేకపోయినట్లయితే ఏదో మీలో ఏదో తేడా ఉంది. Saying no is an important thing. నో చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. You can say no only when you can say yes. మీరు నో అని ఎప్పుడు చెప్పగలరంటే మీరు ఎస్ అని చెప్పగలిగినప్పుడు మాత్రమే. There are some people, they cannot say no, they cannot say yes. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎస్ అని చెప్పలేరు, నో అని కూడా చెప్పలేరు. They are shying away. వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. What is that called? మొహమాట పడుతూ ఉంటారు. మొహమాటం. If I say yes, what will happen? నేను ఎస్ అని చెప్తే ఏమవుతుంది? If I say no, what will happen? నో అని చెప్తే ఏమవుతుంది? My dear brothers, sometimes we even tell God what is good for him. సో మనం చెప్తాం ఏంటంటే దేవునికి మంచిది ఏదో కూడా మనం ఏం చెప్తూ ఉంటాం. God, do this. God, do this. దేవా నువ్వు ఇది చేయి, దేవా నువ్వు ఇది చేయి. Do you know somebody like that? ఏమన్నా తెలుసా అండి అలాంటి వాళ్ళు మీకు? We tell God. మనం దేవునికి చెప్తాము. Are you serious? He's the person who created solar system. ఏమండి, ఆయన సోలార్ సిస్టమ్ తయారు చేసినటువంటి దేవుడు ఆయన. You tell him what to do. నువ్వు ఆయన చెప్తున్నావు ఏం చేయాలని చెప్పేసి. My dear brothers, we need to change our thinking. అంటే నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. I'm going to show you one verse, Proverbs 16:1. అంటే సామెతలు 16:3. 16:1. To humans belong the plans of the heart. హృదయాలోచనలు మనుషుని వశము. But from the Lord comes the proper answer of the tongue. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. You know what that means? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? You can write your plan down.
మీ యొక్క ప్రణాళిక మీరు రాసి But పెట్టుకోవచ్చు, God is going to give you the answer. కానీ దేవుడు దానికి జవాబు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. God is going to answer you in 2022. 2022 సంవత్సరం దేవుడు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. You know, you don't tell God what to do in 2022. దేవుడికి ఏం చేయాలో చెప్పొద్దు ఈ సంవత్సరంలో. Listen from God what you should do in 2022. దేవుని దగ్గర నుంచి విను ఏం చేయాలో ఈ సంవత్సరంలో. Commit to the Lord whatever you do is what the verse 3 says. ఏమండి, మూడవ వచనం ఏం చెప్తుందంటే నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, And he will establish your plans. అప్పుడు నీ ఒక ఉద్దేశంలో సఫలమగును. Hallelujah. హల్లెలూయా. God is saying, I will establish your plans. దేవుడు చెప్తున్నాడు నీ యొక్క ఉద్దేశంలో నేను సఫలపరుస్తాను. The thing is, you need to know the purpose of the Lord. ఏంటంటే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి, ఉద్దేశం తెలుసుకోవాలి. And you need to have a plan for it. నీవు దానికి ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. So your plan depends on the purpose of the Lord. కాబట్టి ఇక్కడ నీ యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం మీద ఆధారపడి ఉంటది. So when your plan depends on the purpose of the Lord, ఎప్పుడైతే ఆ యొక్క ప్రణాళిక దేవుని ఉద్దేశం మీద ఆధారపడి ఉంటదో, it is God's job to establish your plans. దాన్ని స్థాపించడము దేవుని యొక్క పని. Hallelujah. హల్లెలూయా. Come on church, do you understand this? అర్థమవుతుందా అండి నా మాట? God is going to work it out. దేవుడు మీ కొరకు చేయబోతున్నాడు ఆ పనిని. When you have a plan based on the purpose of God, ఆయన యొక్క చిత్తం మీద ఆధారపడి నీకు ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు దాన్ని చేయబోతున్నాడు. so better write down the plan కాబట్టి ఆ ప్రణాళిక నువ్వు రాసి పెట్టుకో. based on the purpose of God, దేవుని యొక్క చిత్తం మీద ఉద్దేశం మీద ఆధారపడి రాసుకో. and God is going to establish it. దేవుడు దాన్ని స్థాపించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Do you understand this? అర్థమవుతుందండి? Do you understand this? అర్థమవుతుందండి? Are you able to understand this? అర్థమవుతుందండి? So in order for you to be successful, నువ్వు విజయవంతుడిగా మారడానికి humans belong to the plans of the heart, హృదయాలోచనలు యెహోవా వశము, but from the Lord comes the answer. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. Come on church, do you understand this? మీకు అర్థమవుతుందండి? The answer comes from the Lord. ఏమండి, జవాబు యెహోవా దగ్గర నుంచి వస్తుంది. When the purpose is also from the Lord. ఆ యొక్క ఉద్దేశం కూడా ప్రభువు నుంచి వస్తుంది. But listen to this carefully. కానీ జాగ్రత్తగా వినండి ఈ మాట. Where is the plan coming from? ఆ యొక్క ప్రణాళిక ఎక్కడి నుంచి వస్తుంది? From the heart of the human. దేవుని యొక్క మనుషుని యొక్క హృదయంలో నుంచి. So whose job it is to plan? కాబట్టి ప్రణాళిక వేయడము ఎవరి పని? Whose job? ఎవరి పని? Whose job? ఎవరి పని? Humans. మనుషులది. What did God give you? దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? Come on church, you need to tell me. What did God give you? ఏమి ఇచ్చాడు దేవుడు మీకు? Brains? మెదడునిచ్చాడు. Why did God give you brains? దేవుడు నీకు ఎందుకు మెదడునిచ్చాడు? So you can understand the purpose of the Lord. తద్వారా దేవుని యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకోగలవు కాబట్టి. You can understand the purpose of the Lord. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు తెలుసుకోగలవు కాబట్టి. When you can understand the purpose of the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం నువ్వు అర్థం చేసుకుంటావో, you can draw out plans. నువ్వు ప్రణాళిక వేసుకోగలవు. You can draw out plans. నువ్వు ప్రణాళిక వేసుకోగలవు. My dear church, సంగమా, commit to the Lord whatever you do, నువ్వు ఏం చేసినా దాన్ని యెహోవా వద్ద నువ్వు ఇవ్వు. and he is going to establish your plans. ఆయన దాన్ని సఫలపరుస్తాడు. I'm pretty sure నాకు ఖచ్చితంగా తెలుసు that in 2022 2022లో a lot of us foolishness will be gone away. మనకున్న వెర్రితనం అంతా కూడా వెళ్ళిపోతుంది. A lot of it. చాలా మటుకు. A lot of it. చాలా మటుకు. Why? ఎందుకు? Because when you seek the Lord, ఎందుకంటే దేవుడిని నువ్వు వెతికినప్పుడు he's going to drive it away. ఆయన దాన్ని తరిమివేస్తాడు. In Proverbs 16:9, అంటే సామెతలు 16:9, in the hearts human plan their course. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును. Where do they plan? In the hearts of humans. It's the human's job to plan it out. ప్రణాళిక వేయడం అనేది మనుషుని యొక్క పని. But the Lord establishes their steps. కానీ వాని యొక్క అడుగులు స్థాపించబోనది దేవుడు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. The Lord establishes your steps. మీ యొక్క అడుగులను స్థాపించేది దేవుడు మాత్రమే. So do not pray without having a plan. కాబట్టి ప్రణాళిక లేకుండా ప్రార్థన చేయొద్దు. Are you getting it? అర్థమవుతుందండి? Do not pray without having a plan. అంటే ప్రణాళిక లేకుండా ప్రార్థన చేయొద్దు. That kind of prayer won't be answered. అలాంటి ప్రార్థనకి జవాబు రాదు. The reason why your prayers are not being answered is because you do not have a plan. నీవు నీ యొక్క ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే నీ దగ్గర ప్రణాళిక లేదు కాబట్టి. God will show you the starting. దేవుడు నీకు ఆ యొక్క ప్రారంభాన్ని చూపిస్తాడు. But he will never show you the destination. కానీ దాని యొక్క గమ్యం ఏంటో ఎప్పుడు కూడా నీకు చూపించడు. I'm sorry. God will show you the starting. దేవుడు నీకు ప్రారంభాన్ని చూపిస్తాడు. God will show you the destination. దేవుడు నీకు గమ్యాన్ని కూడా చూపిస్తాడు. But he will never show you the plan. కానీ ఆ ప్రణాళిక ఎప్పుడు చెప్పడు. Are you getting this? అర్థమవుతుందా? For example, ఉదాహరణకి God showed Joseph that he was going to become somebody influential. అంటే యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు, ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా ప్రభు తయారు చేస్తారని చెప్పేసి. And he showed the starting.
ఆయన ప్రారంభం మాత్రమే చూపించాడు. He felt like sharing it with his brothers. ఆయన తన సోదరులతో నేను పంచుకోవాలని చెప్పేసి అనుకున్నాడు ఆయన. But he did not know that in order for him to become the prime minister of Egypt, కానీ ఐగుప్తుకి ప్రధానమంత్రి అవ్వాలంటే he should fall in a pit. ఆయన గుంతలో వేయబడాలని చెప్పేసి ఆయనకు తెలియదు. My dear children of God, దేవుని యొక్క కుమారులారా, are you ready to fall in that pit? ఆ యొక్క గుంతలో త్రోసివేయబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Or are you only praying, God keep me safe, లేదా దేవా నన్ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచు ప్రభువా అని ప్రార్థిస్తున్నావా? keep me comfortable, దేవా నన్ను సుఖంగా ఉంచు ప్రభువా, everything should be nice. దేవా అన్ని సజావుగా సాగిపోవాలి తండ్రి. I'm telling you, every asking demands a sacrifice. ప్రతి ఒక్క ప్రశ్న వెనుక ఒక త్యాగం ఉంటుంది. ప్రశ్న కాదు, కోరిక వెనక. ప్రతి ఒక్క కోరిక వెనుక ఒక త్యాగం ఉంటుంది. If you ask for something, నువ్వు ఏదైనా అడుగుతున్నట్లయితే it demands a sacrifice. దానికి ఒక త్యాగము కావాలి. So if you know your purpose, నీ కనుక నీ ఉద్దేశం తెలిసినట్లయితే you won't panic. నీవు కంగారు పడవు. God always hides your future in you. దేవుడు నీ యొక్క భవిష్యత్తును నీలో దాగి ఉంచుతాడు. Hallelujah. హల్లెలూయా. God always hides your future దేవుడు ఎప్పుడు కూడా నీకు భవిష్యత్తును దాచి ఉంచుతాడు. in you. నీలో In you. నీలో In you. నీలో. Where does he hide the future? ఎక్కడ దాచి ఉంచుతాడండి? In you. నీలో In you. నీలో In you. నీలో, Not in other people. వేరే వాళ్ళలో కాదు. Do not make this statement, my wife completes me. నా ఈ యొక్క మాట చెప్పొద్దు, నా యొక్క భార్య నన్ను సంపూర్ణంగా చేస్తుందని That చెప్పేసి. means you are a half. దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు సగం మాత్రమే అని. When you are half, that means you are a fool. నువ్వు సగంగా ఉన్నావంటే నువ్వు వెర్రివాడమని చెప్పేసి అర్థం. You are a complete person. నువ్వు సంపూర్ణమైనటువంటి వ్యక్తివి. Your wife is also a complete person. నీ యొక్క భార్య కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తి. God wants two perfect people, complete people. దేవుడికి ఇద్దరు శ్రేష్టమైన వ్యక్తులు కావాలి. When two complete people get together, ఎప్పుడైతే ఇద్దరు శ్రేష్టమైన వ్యక్తులు జతపరచబడతారో they produce a vision. వాళ్ళు ఒక దర్శనాన్ని తయారు చేస్తారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm telling you, don't be that half, man. నేను చెప్తున్నాను, సగంగా ఉండొద్దండి. Be the full. నువ్వు సంపూర్ణంగా ఉండు. I am full. నేను సంపూర్ణుడను. My wife is also full. నాకు భార్య సంపూర్ణురాలు. She doesn't complete me. ఏమని ఆవిడ నన్ను సంపూర్ణుడిగా చేయదు. I don't complete her. నేను ఆవిడని సంపూర్ణురాలుగా But we చేయను. make a perfect couple. కానీ మేమిద్దరం కూడా ఒక మంచి జంటగా ఉంటాము. Are you getting this? అర్థమవుతుందండి? So, because now I do not crave love from her. I do not crave love from her. నేను ఆవిడ దగ్గర నుంచి ఆ ప్రేమని పొందుకోవాలని ఆశపడను. Why? Because I'm completely loving myself. ఎందుకంటే నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను కాబట్టి. Unless and until I love myself first, నేను ప్రేమించుకునేంత వరకు కూడా I do not understand how to love my life, how to love my wife. నన్ను నేను ప్రేమించుకునేంత వరకు కూడా ఆవిడని ఎలా ప్రేమించాలో నాకు తెలియదు. Because if I do not understand how to love myself, ఎందుకంటే నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలో నాకు తెలియనప్పుడు how can I love my wife? నేను ఏ విధంగా ఆవిడని ప్రేమించగలను? Are you getting this? అర్థమవుతుందండి? So turn to your neighbor and say, I am complete. పక్కన వారికి తిరిగి చెప్పండి, నేను కంప్లీట్ అని చెప్పేసి. Amen. I am complete by myself. నాకు నేనుగానే సంపూర్ణుడను. Rise up from the dead. మీరు మరణ స్థితిలోంచి పైకి లేవండి. Wake up. మేల్కొనండి. Wake up. మేల్కొనండి. Hey. Wake up. Wake up. Wake up. Stop sleeping. మీరు నిద్రపోవడం ఆపేయండి. Stop sleeping. నిద్రపోవడం ఆపేయండి. Stop doing nothing. మీరు ఏమీ చేయకుండా ఉండడం ఆపేయండి. What you saw is your future. In your future is God's past. ఏమండి, నీ యొక్క భవిష్యత్తులో నువ్వు ఏదైతే చూస్తావో అది దేవునికి గతము. God already sees that you are a successful person. God already sees that you are a successful person. దేవుడు ఆల్రెడీ నిన్ను విజయవంతుడిగా చూసేశాడు. I want to close with this one verse. ఈ యొక్క ఒక్క వచనంతో నేను ముగించాలనుకుంటున్నాను. 1 Corinthians chapter 6 verse 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము. I have the right to do anything. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు. You say, but not everything is beneficial. కానీ అన్నియు చేయదగినవి కావు. What is that? I have the right to do anything. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు. God has given you the right to do anything on this earth. నీకు భూమి మీద ఏదైనా చేయగలిగే స్వాతంత్రాన్ని హక్కును దేవుడు నీకు ఇచ్చాడు. You can smoke, drink, you can do weed, you can do drugs, you can
have sex with as many people as you want. I mean, you can do anything. నువ్వు పొగ త్రాగొచ్చు, మందు తాగొచ్చు, ఇంకేమైనా పనికిమాలిన పనులు నువ్వు చేయొచ్చు, నువ్వు ఏదైనా చేయగలవు. ఎంతమంది కావాలంటే అంతమందితో పడుకోవచ్చు. You can do anything you want. నువ్వు నీకు కావాల్సిన ప్రతిదీ కూడా నువ్వు చేయగలవు. But not everything is beneficial. కానీ ప్రతిదీ కూడా నీకు లాభకరమైనవి కాదు. I have the right to do anything. నాకు ప్రతిదానికి స్వాతంత్రం కలదు. But this is what Paul says, but I will not be mastered by anything. But I will not be mastered by anything. కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. And verse 23. అలాగే 23వ వచనం. I have the right to do anything, you say, but not everything is beneficial. I have the right to do anything, but not everything is constructive. Everything is constructive. Everybody say constructive. The last verse. Yeah, it's the same in Telugu. అన్నిటి యందు అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. Are you getting this verse now? అర్థమవుతుందండి ఈ వచనం. I have the right to do anything. నాకు అన్ని విషయాలు చేయడానికి స్వాతంత్రం ఉంది. But not everything is beneficial. కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుడా, you have the right to do anything today. నీకు అన్నీ చేయడానికి గల హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. Verse 12. Remember that. 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. Underline that in your Bible. మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేసుకోండి దాన్ని. You can sleep, brother. మీరు పడుకోవచ్చు సహోదరుడా. You can sleep in 2022. మీరు పడుకోవచ్చు 2022 సంవత్సరంలో. You can simply eat and get fat. మీరు తిని మీరు లావు అవ్వచ్చు. But you know what? That is not going to be beneficial for you. కానీ అది ఎంత మాత్రం లాభకరమైనది కాదు. You need to do what is beneficial for you. మీకు లాభకరమైనది మాత్రమే నువ్వు చేయాలి. You need to do what is constructive for you. మీకు క్షేమాభివృద్ధి కలగజేసేది మాత్రమే నువ్వు చేయాలి. 2022 is going to be the year for ending foolishness in your life. 2022 సంవత్సరంలో మీ యొక్క జీవితంలో ఉన్న వెర్రితనాన్ని మీరు ముగింపజేసే సంవత్సరము. Hallelujah. హల్లెలూయా. You're going to start being constructive from today. మీరు ఈ రోజు నుంచి లాభకరమైన పనులు చేసేవాడిగా ఉండిపోతున్నావు. You have the right to do anything. ఏమండి, నాకు సమస్త విషయములందు స్వాతంత్రం కలదు. But not everything is beneficial. కానీ అన్నీ లాభకరమైనవి కాదు. Not everything is beneficial. కానీ అన్నీ లాభకరమైనవి కావు. I have the right to do anything. నాకు సమస్తమునందు నాకు స్వాతంత్రం కలదు. But not everything is constructive. కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. You should start leading your life in a constructive manner. మీరు క్షేమాభివృద్ధి కలుగజేసే రీతిలో మీకు జీవితాన్ని మీరు కట్టుకోవాలి. Amen. ఆమేన్. Turn to your neighbor and say, I am building myself, brother. పక్కనున్న వారి తిరిగి చెప్పండి, సహోదరుడా నన్ను నేను కట్టుకుంటున్నాను. Let me show you the magic what happens over here. ఇక్కడ జరిగే మ్యాజిక్ నేను చూపించబోతున్నాను. When you start being constructive, ఎప్పుడైతే నువ్వు క్షేమాభివృద్ధి కలగజేసే వాడిగా నువ్వు ఉంటావో, when you start being beneficial, ఎప్పుడైతే నువ్వు లాభకరమైన వాడిగా నువ్వు ఉంటావో, your neighbor will also start being beneficial and constructive. నీ యొక్క పొరుగు వాడి కూడా అలాగే తయారవుతాడు. Because you're going to inspire him or her. ఎందుకంటే నువ్వు ఆమెని లేకపోతే ఆయన్ని నువ్వు ఇన్స్పైర్ చేయబోతుంటావు కాబట్టి. And you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? All of India starts becoming constructive. అండి, భారతదేశం అంతా కూడా క్షేమాభివృద్ధి కలగజేసే రీతిగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. All of the world is going to be constructive. నీ ప్రపంచం అంతా కూడా క్షేమాభివృద్ధి కలగజేసే రీతిగా మారుతుంది. The person that you're going to talk, you're not going to worry about them anymore that they're going to attack you, but you're going to have faith in them that they're going to be constructive even towards you. నువ్వు మాట్లాడబోయే వ్యక్తి, నువ్వు మాట్లాడబోయే మాటల చేత ఆయనని ఏమంటాడో ఏం చేస్తాడో అనే భయం కాదు, కానీ వారు క్షేమాభివృద్ధి పొందుకుంటారు అనే ధైర్యం నీకు ఉంటుంది. Through this way, ఈ యొక్క రీతిగా we can end jails in our country. మన యొక్క దేశంలో జైల్స్ ఏమాత్రం ఉండవు. హల్లెలూయా. Through this, దీని ద్వారా we can stop constructing hospitals. మనము హాస్పిటల్ నిర్మించడం మనం ఆపేయచ్చు. ఇంకా we can stop constructing the rehabilitation centers. ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం కట్టడం ఇంకా ఆపేయచ్చు. What a wonderful world that will be. ఎంత అద్భుతమైన ప్రపంచంగా మారుతుందండి అది. It all starts with you.
అది నీ ద్వారా లేకపోతే నీ నుంచి ప్రారంభమవుతుంది. అది It all starts with you. నీ నుంచి ప్రారంభమవుతుంది. It all starts with you. నీ నుంచి ప్రారంభమవుతుంది. Turn to your neighbor and say, it starts with me. పక్కన ఉన్న వారికి తిరిగి చెప్పండి, ఇది నా నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పేసి. What a world it will be. A new world. ఎంత అద్భుతమైన ప్రపంచంగా ఉంటుంది. అది కొత్త ప్రపంచం. I'm dreaming of that world. నేను దాని గురించి కలలు కంటున్నాను. I really am dreaming of that world. You don't know what happens when I start dreaming. నేను కలగండం ప్రారంభిస్తే ఏమవుతుందో మీకు తెలియదు. I really want to achieve it. నేను దాన్ని పొందుకుంటాను ఖచ్చితంగా. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you also need to start dreaming that. మీరు కూడా కలలు కనాలి, ప్రారంభించాలి. This is not a small vision. ఎందుకంటే ఇది చిన్న దర్శనం కాదు. This is a very big vision. ఇది చాలా పెద్ద దర్శనము. Unless and until you are also part of that, మీరు దానిలో భాగస్థులు అయ్యేంత వరకు కూడా we cannot achieve it. మనం దాన్ని పొందుకోలేము. Underline that verse again. మరలా దాన్ని అండర్లైన్ చేసుకోండి. Have that verse in your brains again. ఆ యొక్క వచనాన్ని మీ యొక్క బుర్రలో పెట్టుకోండి. Have that verse in your heart. ఆ యొక్క వచనాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:12. 6:12. I have the right to do anything. నాకు సమస్తమందు స్వాతంత్రం కలదు. But not everything is beneficial. కానీ అన్నీ చేయదగినవి కావు. I have the right to do anything. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు. But not everything is constructive. కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. You need to start doing the things which is constructive and beneficial. క్షేమాభివృద్ధి కలుగజేసేవి, అదే విధంగా చేయదగినవి, లాభకరమైనవి చేయడం ప్రారంభించాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. What a 2023 it is going to be if we do like this. అండి ఆ విధంగా మనం చేయడం ప్రారంభించినట్లయితే 2023వ సంవత్సరం ఎంత అద్భుతంగా మారబోతుంది. Amen. ఆమేన్. Listen, I'm not talking about 2022. 2022 సంవత్సరం గురించి నేను మాట్లాడలేదండి. I'm talking about 2023. 2023 గురించి మాట్లాడుతున్నాను. I want you to enter 2023 with a heart full of thanksgiving. 2023 సంవత్సరం మీరు కృతజ్ఞత హృదయంతో మీరు ప్రవేశించాలని అనుకుంటున్నాను. Amen. ఆమేన్. I'm going to write a song in 2023. 2023 సంవత్సరం ఒక పాట రాయబోతున్నాను. About thanksgiving. కృతజ్ఞత గురించి. And you need to, when we sing that song, ఆ పాట పాడుతున్నప్పుడు your heart needs to be full of gratitude. మీ యొక్క హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నిండిపోవాలి. You should start emphasizing on that song, on those words. మీ యొక్క మాటలు, ఆ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదము మీరు మీ యొక్క హృదయం నుంచి పలకగలగాలి. You should start feeling it. మీరు దాన్ని మీరు దాని భావం కలిగి మీరు పాడాలి ఆ పాటని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You need to start judging yourself. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోవడం ప్రారంభించాలి. You need to start taking care of yourself. మిమ్మల్ని మీరు పట్టించుకోవడం ప్రారంభించాలి. It's enough. It's okay. Whatever has been till now. పర్లేదు, ఇప్పటివరకు ఏం జరిగిందో అది జరిగిపోయింది ఆల్రెడీ. Don't think about what happened till 2021. 2021 వరకు ఏం జరిగిందో దాని గురించి ఆలోచించడం మానేయండి. Stop it. ఆపేయండి. Bury that past. దాన్ని సమాధి చేసేయండి, ఆ గతాన్ని. Bury it underground. అండి మీరు ఆ యొక్క అండర్ గ్రౌండ్లో దాన్ని సమాధి చేయండి. Don't even think about what happened till 2021. 2021 వరకు ఏం జరిగిందో దాని గురించి ఆలోచించొద్దు. You might be a drunkard. మీరు తాగుబోతు అయి ఉండొచ్చు. You might be a big smoker. మీరు పొగ తాగేవాడు అయి ఉండొచ్చు. Probably you have slept with a lot of people. మీరు అనేక వ్యక్తులతో మీరు పడుకొని ఉండొచ్చు. Probably you have done a lot of things which is not good. మీరు అనేక చెడ్డ కార్యాలు మీరు చేసి ఉండొచ్చు. Maybe you have stolen few things. బహుశా మీరు కొన్ని వస్తువులు మీరు దొంగతనం చేసి ఉండొచ్చు. Probably you have done a few things which is not right in the eyes of the Lord. బహుశా దేవుని యొక్క దృష్టిలో సరైన కానివి మీరు చేసి ఉండొచ్చు. This is what Jesus says, your sins are forgiven. యేసు చెప్తున్నాడు, నీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Your sins are forgiven. మీ యొక్క పాపములు క్షమింపబడ్డాయి. Bury that in 2021. అవన్నీ కూడా మీరు సమాధి చేసింది 2021లో. Telling you 2022 is a new. నేను చెప్తాను 2021 సంవత్సరము క్రొత్తది. Amen. ఆమేన్. It is a new year. అది కొత్త సంవత్సరము. A new beginning. క్రొత్త ప్రారంభము. A new pathway to walk. నీ క్రొత్త నడుచుటకు దారి అది. A new way. క్రొత్త బాట. ఎక్కడైతే నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తావో a new way of thinking. నువ్వు ఆలోచించే క్రొత్త తరికా అది. And finally a new life. ఆఖరిగా క్రొత్త జీవితము. Hallelujah. హల్లెలూయా. A new life. క్రొత్త జీవితము. My dear church, నా ప్రియ సంగమా, start living life effectively. మీరు ప్రభావితం చేసే జీవితాన్ని జీవించండి. Amen. ఆమేన్. Make every day count.
ప్రతి ఒక్క రోజుకి మీరు వెల చెప్పే రీతిగా మీరు ఉండండి. When you wake up from the bed, ఎప్పుడైతే మీరు ఆ మంచం నుంచి లేస్తారో, the devil needs to think, arre yaar, this guy woke up again. అరే బాబు ఈ మనిషి లేచాడరా బాబు అని అపవాది ఆలోచించాలి మీ గురించి. Hallelujah. హల్లెలూయా. I don't know what this guy is going to do now. అయ్యో బాబు ఈయన ఏం చేస్తాడరా బాబు అని చెప్పేసి భయపడాలి. Can you scare the devil away from your house? మీ యొక్క ఇంటి నుంచి నీ అపవాదిని నేను తరిమి కొట్టగలవా? My dear church, నా ప్రియ సంగమా, bury the past. ఆ గతాన్ని సమాధి చేయి. Let the future begin. భవిష్యత్తుని ప్రారంభించు. Let's all stand on our feet. అందరం లేచి నించుందాం. So close our eyes. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. Almighty Father, we thank you for this day. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క రోజును బట్టి మీకు వందనాలు. We thank you, Lord, for giving us a new opportunity. దేవా కొత్త అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. A new way. దేవా కొత్త దారిని, Almighty Father, a new path to walk. దేవా కొత్త బాటని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Lord, we have buried the past. దేవా గతాన్ని మేము పాతి పెట్టాం తండ్రి. Lord, we have buried whatever happened within me till 2021. దేవా నాలో ఏదో జరిగిందో 2021 వరకు దాటన్నింటిని కూడా పాతి పెట్టాను తండ్రి. My Father, I am a new person. నా తండ్రి, నేను క్రొత్త వ్యక్తిని. I come before you, నేను నీ ముందుకు వస్తున్నాను నాయన. surrendering to you. దేవా నీకు నేను తండ్రి సాష్టాంగ పడుతున్నాను నాయన. సమర్పించుకుంటున్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. I'm surrendering my mind to you. దేవా నా యొక్క మనస్సును నీకు సమర్పించుకుంటున్నాను. Thank you for accepting me. దేవా నన్ను అంగీకరించినందుకు మీకు వందనాలు. In Jesus' name we ask and pray. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Hallelujah.